నమస్తే వెల్కమ్ టు కీ టాక్స్. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు రాజకీయంగా ఎదుర్కొంటున్న పెను సవాల్ పేరు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పెట్టిన కొత్తల్లో కేసీఆర్ యుద్ధమంతా చంద్రబాబుతో. చంద్రబాబు డిఫెన్సివ్ పొలిటీషియన్, తన స్కిన్ సేవ్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు, ఎదుటి వాళ్ళకి చోటు ఇచ్చేస్తారు. దానివల్ల కేసీఆర్కి గేమ్ సులభమైపోయింది. చంద్రబాబు తర్వాత కేసీఆర్ యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం, అంటే డైరెక్ట్గా జరిగింది కాదు, వైఎస్ఆర్తో జరిగింది. 2004లోను 2009లోను 2 రౌండ్లలోనూ వైఎస్ఆర్దే పైచేయి అయింది. వైఎస్ఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్యకి సొంత పార్టీపై పట్టు లేకపోవడము, సవాళ్ళని ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న తరుణంలో కేసీఆర్ విజృంభించారు. అక్కడ కాంగ్రెస్ డౌన్ ప్లే స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ గ్రాఫు అమాంతం పెరగడం మొదలైంది. రోశయ్య తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కూడా ప్రత్యర్థులు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కలిగి ఉండడం, స్లిప్లో క్యాచ్ ఇచ్చే బ్యాట్స్మెన్ అవడం వల్ల టీఆర్ఎస్ పని సులభమైంది. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ఆర్ కాదు, రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి అంతకన్నా కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ నాడి తెలిసిన నాయకుడు. బీఆర్ఎస్ ఎత్తుగళ్ళు, కేసీఆర్ మనస్తత్వాన్ని, గ్రామీణ తెలంగాణ నేపథ్యాన్ని ఆకలింపు చేసుకున్న లీడర్. పైగా అటు బీజేపీతో ఎలా వ్యవహరించాలి, ఇటు బీఆర్ఎస్ని ఎలా దెబ్బతీయాలి అనే విషయంలో రేవంత్ రెడ్డి కత్తికి 2 వైపులా పదునుంది. ఆ కత్తిని రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలా వాడాలో తెలిసిన చాకచక్యం ఉన్న నేర్పరి. ఈ విషయం బీఆర్ఎస్కి అర్థమైంది కాబట్టే అదును కోసం కేసీఆర్ ఎదురు చూస్తూ ఉన్నారు. కేటీఆర్ తనను తాను నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ని పరుగులు పెట్టించడం మొదలుపెట్టారు. అయితే ఈ పరుగు వల్ల ఆయాసం వస్తుందా, అంతకు మించిన ఫలితం వచ్చే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.